రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్డ్ నట్ టు క్రాక్, అంటే కొరుకుడు పడని కొయ్యగా హరీష్ రావు మారాడు. ఆయన అసెంబ్లీలోని బయట తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నాడు. ఈ సందర్భంలో అతన్ని ఎదుర్కోవడం వ్యూహం ఏంటి అనే అంశం మీద చాలా కాలంగా రేవంత్ రెడ్డి అంతర్గతంగా తర్జన భర్జనలు పడ్డము, తర్వాత తనకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గీయులతోటి చర్చలు జరపడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. తాజాగా సిద్దిపేట వెళ్ళి, అంటే నీ ఇంటికి వస్తా అన్నట్లుగా సిద్దిపేట వెళ్ళి ఆయిల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ ముఖ్యమంత్రి ఒక ఛాలెంజ్ సవాల్ విసిరారు. అది హరీష్ రావుకి నేరుగా ఛాలెంజ్ సవాల్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఒక ఛాలెంజ్ విసురుతూ ఈ నియోజకవర్గం, అంటే సిద్దిపేట నియోజకవర్గంలో 2029లో అంటే 2028 డిసెంబర్ నాటికి సాధారణంగా ఈ శాసనసభ గడువు అవుతుంది. అయితే జమిలీ ఎన్నికలు వస్తాయి, 2029 వరకు తానే ఉంటానని ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ 2029 ఎన్నికల్లో ఈ సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యక్తిని నెగ్గిస్తే కనుక ఎవరైతే నెగ్గిస్తారో వాళ్ళు, అంటే నెగ్గినటువంటి వ్యక్తికి, ఇక్కడ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే అయ్యేటటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం ఇస్తాను, అంటే తాను మళ్ళీ టర్మ్ కూడా కొనసాగుతాను అనేటటువంటి భరోసాను వ్యక్తం చేస్తూ, సిద్దిపేట మాత్రం ఇంకా క్లిష్టమైంది, ఇక్కడ నెగ్గడం అనేటటువంటిది చాలా చాలా కష్టసాధ్యమైంది, ఇక్కడ నెగ్గితే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇస్తానంటూ ఆయన సూచన సవాలు ఛాలెంజ్ చేసి ఈ బాధ్యతని ఎవరికి ఇచ్చారంటే దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, వీరిద్దరు కూడా అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని ఇక్కడ కొంచెం విస్తృత సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి మీరు ప్రచారం చేసి గెలిపించాలి అంటూ వాళ్ళిద్దరికీ కూడా ఒక టాస్క్ చెప్పినట్లుగా ఈ బాధ్యతను మీరు తీసుకోవాలంటూ దామోదర్ రాజనరసింహకి, వివేక్ వెంకటస్వామికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మాలా మాదిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీరిద్దరు కూడా ఈ బాధ్యతను తీసుకుని ఇక్కడ ఉండేటటువంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని సంఘటితం చేసి హరీష్ రావును ఓడించాలనే టార్గెట్ ని పెట్టారు రేవంత్ రెడ్డి. దాంతో పాటే హరీష్ రావు కూడా వెంటనే కౌంటర్ ఇస్తూ, మేమేమో అన్ని పని మేము చేస్తే రిబ్బన్లు మీరు కట్ చేస్తున్నారు, ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వర్కులు 300 కోట్ల ఫ్యాక్టరీకి సంబంధించి చాలా కాలం నుంచి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇటీవల కాలంలో పూర్తి కావడంతో ప్రారంభోత్సవం జరిగింది. అదే సమయంలో రిఫైనరీని ప్రారంభించడము, ఇతర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంటే ఆయన టార్గెట్ నిజానికి మెజార్టీల దృష్ట్యా కానీ రాజకీయంగా అటాక్ విషయంలో కానీ రేవంత్ రెడ్డికి హరీష్ రావు చాలా ధీటైన సమాధానాలు ఇస్తున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ చాలా కాలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ని దెబ్బతీస్తే బీఆర్ఎస్ ని ఓవరాల్ గా దెబ్బతీసినట్లుగా అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఈ ఛాలెంజ్ విసరడము, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, అంటే సిద్దిపేట అనగానే హరీష్ రావు తాను గుర్తుకొచ్చేటట్లుగా చాలా కార్యక్రమాలు చేశారు. ఇది సిద్దిపేట నిజానికి 2 తెలుగు రాష్ట్రాలని 3 పేర్లు చర్చకు వస్తూ ఉంటాయి సాధారణంగా ఎన్నికలు అనగానే. ఆ 3 పేర్లు, ఒకటి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుని ఓడించడం సాధ్యం కాదు, ఆయన ఎప్పుడూ నెగ్గుతానే ఉంటాడని. 2 పులివెందుల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు వివేకానంద రెడ్డి కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే పులివెందుల అనగానే వైఎస్ ఫ్యామిలీ అనేటటువంటిది. సిద్దిపేట పేరు చెప్పగానే హరీష్ రావు అని. హరీష్ రావు వీళ్ళిద్దరు నిజానికి కుప్పము, పులివెందుల మెజార్టీలు కూడా మించి ఇక్కడ మెజార్టీలు సాధించడము, చాలా వరకు ప్రత్యర్థులు డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉండడం అనేది జరిగింది. ఈయన ఆ యొక్క పొలిటికల్ జర్నీ చూస్తే కనుక 2004లో ఈయన రంగప్రవేశం చేసినప్పుడు 25,000 ఓట్లతోటే హరీష్ రావు నెగ్గితే 2008లో ఒక ఉప ఎన్నిక మళ్ళీ, అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళ ఎన్నికకి వెళ్ళడం అని జరిగిన నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి 2008లో 58,000 మెజార్టీ కంటే 25 నుంచి 58,000 మెజార్టీకి పెంచుకోవడం. ఇక 2009లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 58 నుంచి 64 అంటే మళ్ళీ 6,000 మెజార్టీ పెంచుకోవడం. ఇక 2010లో మళ్ళీ మరోసారి రాష్ట్రాన్ని ఇస్తాము అనేటటువంటి ప్రకటన, తర్వాత దాని నుంచి వెనక్కి వెళ్ళడం నేపథ్యంలో మళ్ళీ రాజీనామాలు చేసి ఉప ఎన్నికకి వెళ్లారు. ఉప ఎన్నికకి వెళ్ళిన సందర్భంలో 95,000 మెజార్టీ తోటి హరీష్ రావు సిద్దిపేట నుంచి నెగ్గడం అనేది జరిగింది. 2014లో మళ్ళీ ఇంచుమించు అదే మెజార్టీతో 93,000 మెజార్టీతో సాధారణ ఎన్నికలు, అంటే రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికల్లో 93,000 మెజార్టీ రావడం. ఇక 2018లో అయితే మొత్తం రికార్డును సృష్టించి భారతదేశంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత మెజార్టీ సాధిస్తారా అనే చర్చ
సమస్యని రేకెత్తిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోని అత్యధికమైనటువంటి రికార్డు తోటి 1,18,000 మెజార్టీ తోటి హరీష్ రావు 2018లో నెగ్గడము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలమైనటువంటి వేవ్ చూపించినప్పటికీ 2023లో కూడా 82,000 మెజార్టీ తోటి హరీష్ రావు విజయం సాధించడం అనేది జరిగింది. అంటే ఆ నియోజకవర్గాన్ని ఒక కంచుకోటగా హరీష్ రావు తయారు చేసుకున్నాడనే చెప్పాల్సి ఉంది. అయితే హరీష్ రావు ఇంతగా నెగ్గడానికి కారణం ఏంటి అంటే, హరీష్ రావు కేవలము పార్టీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆ నియోజకవర్గాన్ని మొత్తం తెలంగాణకే రోల్ మోడల్ గా తయారు చేయడం. వివిధ రంగాల్లోనూ చూస్తే కనుక కాళేశ్వరానికి సంబంధించి చాలా పనులన్నీ ఇతనికి ఆధ్వర్యంలో జరగడమే కాకుండా డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి నియోజకవర్గం మొత్తానికి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటిది మోడల్ ప్రాజెక్ట్ ని రూపొందించి మొత్తము అనేక వందల గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ అందించడము, తర్వాత ఏమో మార్కెటింగ్ కాంప్లెక్స్ నిర్మించడము, హెల్త్ కి సంబంధించినటువంటి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, స్కూళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత చూస్తే కనుక ఆయిల్ ఫామ్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ, ఐటీ రంగానికి సంబంధించి ఒక కాంప్లెక్స్ కట్టి, నిజానికి హైదరాబాద్లో ఎక్కువ ఐటీ అంటారు కానీ ఐటీకి సంబంధించినటువంటి కాంప్లెక్స్ కట్టడం, ఉపాధికి సంబంధించి ఇండస్ట్రియలైజేషను, వాటరు, హెల్త్, ఎడ్యుకేషను, ఇలా అన్ని రకాలుగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనేటటువంటిది అతని ఇంతటి మెజార్టీ సాధించడానికి కారణమవుతుంది. మరోవైపు ఆ నియోజకవర్గం నుంచి ఎవరైనా హైదరాబాద్ మీద పనికి వస్తే ఆ పని పూర్తి చేయించే బాధ్యతని తానే తీసుకోవడం అనేది ఒక గొప్ప నాయకుడిగా చెప్తూ ఉంటారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఇవన్నీ కలిసి హరీష్ రావు ఈ రోజున ఆ స్థానంలో కూర్చున్నాడు. హరీష్ రావుని టార్గెట్ చేయగలిగితే కనుక, హరీష్ రావుని ఓడించగలిగితే కనుక బీఆర్ఎస్ ని పూర్తిగా సమూలంగా కూడా నాశనం చేసేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు రేవంత్ ఆ గడ్డపైకి వెళ్లి సవాల్ చేశారనేది భావన వ్యక్తమవుతుంది. అయితే ఎవరో ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గి మంత్రి ఇవ్వడం ఎందుకు, స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి సిద్దిపేటలో పోటీ చేయొచ్చు కదా, ముఖ్యమంత్రి అవుతాడు కదా, ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని ఇస్తాను, నేనే ముఖ్యమంత్రిని కాబట్టి నేనే పోటీ చేస్తున్నాను, అందువల్ల సిద్దిపేటలో నన్ను నెగ్గించండి, మీ ముఖ్యమంత్రిని చేసుకోండి. ఒకవేళ హరీష్ రావు నెగ్గి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి కాడు, నేనైతే ముఖ్యమంత్రినే కదా, నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను, అందువల్ల సిద్దిపేటలో నేను పోటీ చేస్తున్నాను, నన్ను నెగ్గించండి అని అడగొచ్చు కదా రేవంత్ రెడ్డి. ఎవరినో మంత్రి ఇవ్వడం ఎందుకు అనే విమర్శలు, ఆరోపణలు, లేదంటే ప్రతి ఛాలెంజ్లు బీఆర్ఎస్ వర్గాల నుంచి సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేటలో ఎవరినో నుంచోబెట్టి రేవంత్ రెడ్డి అతన్ని మంత్రి చేస్తానంటే కంటే కూడా హరీష్ రావు తోటి డి అంటే డి అనేటటువంటి ముఖాముఖి పోటీ తలపడి ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక నేరుగా ముఖ్యమంత్రినే పోటీ చేస్తున్నాను, ముఖ్యమంత్రి అవుతాడు మీ నియోజకవర్గం నుంచి, నేను పోటీ చేస్తున్నాను కాబట్టి అంటూ సిద్దిపేటలో హరీష్ ని తానే ఢీ కొనొచ్చు కదా అనేటటువంటి సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.